హాయ్, వెల్కమ్ టు షో సాయి ఫుడ్. టీ టైమ్ స్నాక్స్ రెసిపీ ప్రిపేర్ చేస్తున్నాను. మనం చాలా ఫాస్ట్గా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు అండ్ టేస్టీగా క్రిస్పీగా ఉంటాయి. ఈవినింగ్ టైంలో పిల్లలు స్కూల్ నుండి రాగానే మనం ఇలా ప్రిపేర్ చేసి పెట్టవచ్చు. దానికోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని 1 కప్పు అటుకులను తీసుకోండి. అలాగే 1/2 కప్పు నీళ్ళు తీసుకొని అటుకులు మునిగేటంత వరకు వేయండి. ఒక 5 నిమిషాల నానబెట్టేసేయండి. ఫైవ్ మినిట్స్ తర్వాత ఈ అటుకులని ఇంకో బౌల్లోకి తీసుకొని ఒక ఆలుని ముందుగానే ఉడికించి పొట్టు తీసేసి ఇలా మెదిపేసి పెట్టుకోండి. చూడండి, అటుకులు నానేంతవరకు మనం ఇది ప్రిపేర్ చేసుకోవాలి. చూడండి, ఆలు అనేది ఇలా మెత్తగా ఉడికిపోవాలి. ఇప్పుడు సన్నగా తరిగిన ఆనియన్స్ మీడియం సైజు ఒకటి తీసుకోండి. ఒక సగం చెంచా కారం, ధనియాల పొడి ఒక సగం చెంచా, సాల్ట్ మన టేస్ట్కి సరిపోయేటంత, గరం మసాలా ఒక సగం చెంచా, చాట్ మసాలా 1/2 చెంచా, ముందుగా ఒక స్పూన్ జీలకర్ర వేసుకున్నాం కదా, ఇవన్నిటిని వేసేసి ఒకసారి కలిపేసుకోండి మొత్తం మిక్స్ అయ్యేటట్టు. చూడండి, ఇలా చేతోటి మొత్తం మెదిపేసేయండి. దీంట్లోకి ఒక 2-3 చెంచాల బియ్యం పిండిని వేసుకోండి. చూడండి, బియ్యం పిండి కూడా వేసేసి మనం ఇలా ముద్దలాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా కొంచెం కొంచెంగా తీసుకొని కొంచెం ఇలా ప్రెస్ చేయండి. మరి సన్నగా కాకుండా ఎక్కువ మందం కాకుండా ఇలా ప్రిపేర్ చేసుకోండి. ఇలా చేసుకున్న తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసి డీప్ ఫ్రైకి సరిపోయేటంత ఆయిల్ వేడైన తర్వాత చూడండి, ఇలా ప్రెస్ చేసుకుంటూ అన్నింటిని ఆయిల్లో ఎన్ని పడతాయో చూసుకొని అన్నీ వేసుకోండి. చూసారు కదా, ఇలా వేసిన తర్వాత ఒక సైడ్ వేగిన తర్వాత ఇంకో సైడ్ టర్న్ చేసి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు, అలాగే పైన క్రిస్పీగా వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఆయిల్లో నుంచి తీసేసేయండి. మిగతా వాటిని కూడా అన్నిటినీ ఇలాగే ప్రిపేర్ చేసుకొని మనం సర్వ్ చేసుకోవచ్చు. ఎంతో సింపుల్ అండ్ టేస్టీ ఈవినింగ్ స్నాక్స్ రెడీ అయిపోయింది. ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.